అన్న ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటున్నారు కదా, కట్నం తీసుకునడం కరెక్ట్ అంటారా కాదా? నేనైతే కట్నం తీసుకున్నవాడు గాడిదా అనే అంటాను. కాకపోతే ఇప్పుడు మీరు పెళ్లికి కట్నం ఇచ్చిరనుకో, ఆ పైసలతో మీ బిడ్డనే కదా నేను చల్లగా చూసుకునేది. సరే, కట్నం కిందికి మంచాలే ఇచ్చిరు అనుకుందాం. ఆ మంచాల మీద సుఖూన్సే వండేది ఎవరు? మీ బిడ్డనే కదా. సరే పోనీ, ఇప్పుడు మీరు బీరువాలు ఇచ్చిరు కట్నం కింద, ఆ బీరువాల బట్టలు పెట్టుకునేది అయితే మీ బిడ్డనే కదా. అంతే. ఇప్పుడు మీరు కట్నం కిందకి ఫ్రిడ్జ్ ఇచ్చిరే అనుకో, మీ బిడ్డనే కదా చల్ల నీళ్ళు తాగేదైతే. ఎటు తిరిగి మీ బిడ్డని చల్లగా చూసుకునేకేనే కదా కట్నం ఇచ్చేది. ఇప్పుడు మీరు కట్నం కిందకి డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చిరు అనుకుందాం, మంచి అద్దం ముంగలు నిలబడి సింగారించుకునేదైతే మీ బిడ్డనే కదా, నేనైతే కాదు కదా. సరే, ఇప్పుడు మీరు కారే ఇచ్చిరు అనుకుందాం, చల్లగా ఏసీ వేసుకొని పక్కన కూసబెట్టుకొని తీసుకొని పోయేదైతే మీ బిడ్డ నేనే కదా. అందుకని కట్నం తీసుకోవడం కూడా మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అన్న